తన పుట్టినరోజు నాడు జరిగిన అంశంపై సింగర్ మంగ్లీ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. పుట్టినరోజు వేడుకలు నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి చేసుకున్నాను. అయితే మద్యం బాటిల్స్, డీజే సౌండ్స్కి అనుమతి తీసుకోవాలి అనే అవగాహన నాకు లేదు. తెలియక తప్పు జరిగింది. అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకుని వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాము. దయచేసి నాపై అసత్య ప్రచారాలు చేయొద్దు అని మంగ్లీ వివరణ ఇచ్చింది. అయితే పోలీసులు రైడ్ చేసిన సమయంలో 10 మంది మహిళలతో పాటు 12 మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారిలో ఎవరికీ పాజిటివ్ రాలేదు. మంగ్లీ ఇచ్చిన పార్టీలో మద్యం, డీజే వినియోగం కోసం అనుమతి తీసుకోలేదని చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిసార్ట్ నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని మా ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందింది. అక్కడ మద్యం వినియోగిస్తున్నారని కూడా తెలిసింది. దీంతో సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా పోలీసులు అక్కడికి చేరుకోగా ఈ తతంగం అంతా బయటపడిందని పేర్కొన్నారు.